ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఎంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టము, మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా, కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా. మరి అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా? అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదామండి. ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపం కానీ ద్వేషం కానీ మనస్పర్ధలు కానీ ఎవరితో ఉంచుకోవద్దండి. ఎవరితోనైనా మనస్పర్ధలు ఉంటే మొదట వాళ్లతో సమాధాన పడిన తర్వాతే ప్రార్థనలో కూర్చోండి. కొంచెం లేట్ అయినా పర్వాలేదు, కానీ సమాధాన పడాలని నేను చెప్పట్లేదండి. పరిశుద్ధ గ్రంథంలో తండ్రే రాపించి పెట్టాడు. నువ్వు ప్రార్థనలో కూర్చునే ముందే, ప్రార్థన చేసుకోబోయే ముందు నీ సహోదరునితో ఒకవేళ మనస్పర్ధలు వచ్చి ఉంటే మొదట వాళ్లతో సమాధాన పడిన తర్వాత వచ్చి ప్రార్థన చేసుకోమని. ఎవరితోనైనా సరే. మళ్ళీ బైబిల్లో ఇంకొక మాట ఉండిద్ది, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమవును అని. ప్రతిరోజు గద్దిస్తానే ఉన్నాడు తండ్రి, హెచ్చరిస్తానే ఉన్నాడు. ఎవరితోనన్నా మనస్పర్ధలు ఉంటే మొదట వాళ్లతో సమాధాన పడండి అని చెప్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ విషయాన్ని సీరియస్గా తీసుకోండి. లేకపోతే ఎన్నిసార్లు గద్దించినా లోబడకపోతే అని నేను చెప్పట్లేదు, తండ్రే రాపించి పెట్టాడు. మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతారంట. ప్రార్థనకు జవాబు రాకపోవడానికి కారణం, సమస్యకి పరిష్కారం రాకపోవడానికి కారణం మనలోనే ఎక్కడో ఏదో తప్పులు, మనం దారి తప్పిపోతున్నాం అని ఆలోచించుకోండి. మొదట వాళ్ళతో సమాధాన పడిన తర్వాత, మొదట వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమించిన తర్వాతే ప్రార్థనలో కూర్చోండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన ఈ దినమంతా మీ చల్లని రెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. పగలు మేఘస్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్లారు. రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఏ పాటి వారమయ్యా ఇంత జాగ్రత్తగా మమ్మల్ని తీసుకురావడానికి మేమెంత, మా భక్తి ఎంత నా ప్రభు, అందుని బట్టి మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి, ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి, మీ దృష్టిలో మేము ఉండడానికి, మీ కాపుదల మాకివ్వడానికి మేమెంత, మా భక్తి ఎంతయ్యా, అందుని బట్టి మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి, మాకన్నా గొప్ప గొప్పవారు, మాకన్నా ధనవంతులు, మాకన్నా తెలివిగల వాళ్ళు, ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు, మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా ఈ సమయానికి క్షేమంగా ఇంటికి చేరుకోలేదని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. యాక్సిడెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నామయ్యా. వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి, అయినా సరే మీ కాపుదల, మీ భద్రత మాకిచ్చిన దేవా మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి, ఎవరెవరైతే ప్రార్థనలో ఏకీభవించారో, ఏ ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. ఏ విషయంలో నా ప్రభా, ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోతుంటే నా తండ్రి, బిడ్డలు హెచ్చరించి మరలా సరైన దారిలో బిడ్డలు నడిపించండి. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించి నా ప్రభా, కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు తీసివేసి మీ శాంతి, మీ సమాధానాన్ని మా కుటుంబాల్లో ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. లోకస్తుల్లాగా సమస్యల గురించి ఆలోచించకుండా సమస్య ఎందుకు వచ్చింది, ఎక్కడ నేను జారిపోతున్నాను, ఏ విషయంలో నా తండ్రి మనసు నొచ్చుకునేలా నేను ప్రవర్తించాను, నా వాళ్ళు ఎవరన్నా దారి తప్పిపోతున్నారా, అందుకే నా తండ్రి నన్ను హెచ్చరిస్తున్నాడా అని నా ప్రభా, బిడ్డలు నా తండ్రి ఆలోచించుకునే జ్ఞానాన్ని బిడ్డలకి ఇవ్వండి నా ప్రభా. వారు చేసిన తప్పు గ్రహించుకుని పశ్చాత్తాపపడే కన్నీటితో మీ పాదాల దగ్గర ఆ తప్పు ఒప్పుకుని క్షమాపణ అడిగే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఉన్న మానసిక వేదన తీసివేసిన ప్రభా, కుటుంబాల్లో ఉన్న అపవాద శక్తులు, దురాత్మ శక్తులను, చేతపడే శక్తుల నుండి యేసు నామములో విడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబాల్లో చుట్టూ మీ రక్షణ కంచె వేయండి నా ప్రభా. ప్రతి ఒక్కరు ఒకరి ఎడల ఒకరు ప్రేమగా, ఒకరి ఎడల ఒకరు సమాధానంగా ఉండే కృప నా ప్రభా మీరు అనుగ్రహించండి. మీరిస్తేనే, మీ శాంతిని మాకిస్తేనే నా ప్రభా మేము ప్రశాంతంగా ఉండగలం నా తండ్రి. మీ సమాధానం మా గృహాల్లో ఉంచితేనే నా తండ్రి మేము ప్రశాంతంగా ఉండగలం నా ప్రభా. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. మీ ఓర్పు, మీ సహనం, మీ ప్రేమ, మీ జాలిగల హృదయాన్ని నా ప్రభా మాకు అనుగ్రహించండి. మీరెంత సహించారు, మీరెంత ఓర్చుకున్నారో ఓర్పు, సహనాన్ని నా ప్రభా మాకు అలవాటు చేయండి నా తండ్రి. మిమ్మల్ని హింసించే వాళ్ళ
బిడ్డల కోసం మీరు ప్రార్థన చేశారయ్యా. వారి తరపున వారి కోసం మీరు కన్నీరు కార్చారు నా తండ్రి. అటువంటి హృదయాలు నా ప్రభ మాకు అనుగ్రహించండి. కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింప చేసిన ప్రభ మెత్తటి మనసులుగా నా తండ్రి, సున్నితమైన మనసులుగా మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందరు అని చెప్పిన దేవ, సాత్వికమైన మనసు నా ప్రభ మాకు అనుగ్రహించండి నా తండ్రి. మీ ఎడల భయం భక్తి కలిగి మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలి, జాగ్రత్తగా మా జీవితాన్ని మా ప్రవర్తనను నా ప్రభ ఎలా కాపాడుకోవాలి జ్ఞానాన్ని ఇవ్వండి నా తండ్రి. ఈ లోక జ్ఞానం వెర్రితనం అన్నారయ్యా. ఈ లోక జ్ఞానంతోనే నా ప్రభ మేము ఆలోచిస్తున్నాం నా తండ్రి. వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం, కానీ వాక్యం ప్రకారం నడుచుకోవట్లేదయ్యా. వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలి మీరు ఒక మాట మాతో చెప్పారంటే ఆ మాట ప్రకారం ఆ రీతిగా నా జీవితం ఉందా లేదా, ఆ ప్రకారంగా నేను జీవిస్తున్నానా లేదా అని పరిశీలన చేసుకునే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. ఆ జ్ఞానుల వలె సమయాన్ని పోనివ్వకుండా జ్ఞానుల వలె సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి విషయంలో నా తండ్రి మీరు చూస్తున్నారనే భయాన్ని మాలో కలిగించండి నా ప్రభ. మీ ఎడల భయం భక్తి కలిగి జీవించాలి అనే మనసుని మాలో కలిగించండి నా తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో నా ప్రభ మీ ఆశీర్వాదం ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఎడల భయం భక్తి కలిగి నా ప్రభ మీకు ఇష్టలుగా మేము ఎలా జీవించాలో నా తండ్రి మాకు నేర్పించండి అయ్యా. మీరు ప్రేమించేలా, మీరు ఇష్టపడేలా నా తండ్రి, మీరు మెచ్చుకునే ఆ జీవితాన్ని మేము ఎలా జీవించాలి మాకు నేర్పించండి. మీ చిత్తానుసారంగా జీవించేలా మీ కృప అనుగ్రహించండి. మీ చిత్త ప్రకారమే మా జీవితాలు నడిపించండి నా ప్రభ. మీ చిత్తానికి లోబడి ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా తండ్రి. మాకున్న మా సొంత ఆలోచనలు నా ప్రభ, మాకున్న కోరికలు తీసివేసి నా తండ్రి మీ చిత్త ప్రకారమే, నా తండ్రి చిత్త ప్రకారమే నా జీవితం ముందుకు సాగాలి అనే నా ప్రభ మనసుని ఆ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఏవే కుటుంబాలైతే అప్పులు ఆర్థిక సమస్యల్లో ఉన్నారు నా తండ్రి, బిడ్డల వైపు ఒక్కసారి చూడండి. మొదట నా ప్రభ ఈలోక అవసరతల మీద, ఈలోక సమస్యల మీద మా మనసు ఉంచకుండా మొదట మీ నీతిని, రాజ్యాన్ని వెదికే హృదయాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. మొదట మీ నీతిగా మీరెంత నీతిగా నడుచుకున్నారు, మీరెంత పవిత్రంగా, మీరెంత పరిశుద్ధంగా జీవించారు, అటువంటి జీవితాన్ని, అటువంటి పరిశుద్ధతను నా ప్రభ మాకు అనుగ్రహించండి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళమయ్యా. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. అయినా సరే నా ప్రభా మా మీద జాలి పడుతున్న దేవా, మమ్మల్ని ప్రేమిస్తున్న దేవా, మాకు తగ్గింపు ప్రార్థన, తగ్గింపు జీవితాన్ని నేర్పిస్తున్న దేవా, మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. కుటుంబాల్లో ఉన్న ఆర్థిక సమస్యలు తీసివేసి నా తండ్రి మొదట వాళ్ళు ఎక్కడ ఏ విషయంలో మీ బిడ్డలు జారిపోతున్నారు గ్రహించుకునే హృదయాన్ని నా ప్రభు బిడ్డల మనోనేత్రాలు తెరవమని అడుగుచున్నాం. వారు చేసిన తప్పు పశ్చాత్తాపడి నా ప్రభు కన్నీటితో మీ పాదాల దగ్గర ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. వారు చేసిన తప్పు దయతో క్షమించిన ప్రభ, అప్పుల బాధ నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి బిడ్డలు విడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరికి నా ప్రభ మీరు చేసిన వాగ్దానం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళమయ్యా. మీ పాద ధూళి దుమ్ముతో కూడా మేము సమానం కాలేము నా తండ్రి. జాలిగల దేవా, మీ చిత్తమైతే నా ప్రభు ఒక్కసారి మీరు చేసిన వాగ్దానం ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. బిడ్డల జీవితంలో ఆ వాగ్దానం నెరవేర్చమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలు ప్రతి విషయంలో ధైర్యంగా ఎలా ఉండాలో మాకు నేర్పించండి నా ప్రభు. ఎంత భయంకరమైన శ్రమలు, సమస్యలు వచ్చినా సరే యోబు గారికి ఇచ్చిన విశ్వాసాన్ని, ధైర్యాన్ని మాకు అనుగ్రహించండి. యోబు గారు అంత గొప్పవారు కాదు నా తండ్రి, ఆయనంత యథార్థపరులం కానే కాదు నా ప్రభు. అయినా మీరు పక్షపాతి కారు నా తండ్రి, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ చూసే తండ్రి కానే కాదయ్యా. జాలిగలదే ఒక్క చిన్న సమస్య వస్తే నేను బిడ్డలు నా ప్రభు ఆ సమస్య గురించి ఆలోచించి నా తండ్రి విశ్వాసాన్ని కోల్పోతున్నారు, నిరీక్షణ కోల్పోతున్నారయ్యా, లోకంలో పడిపోతున్నారు నా తండ్రి. అటువంటి బలహీనత తీసివేసిన ప్రభు స్థిరమైన విశ్వాసాన్ని, ధైర్యాన్ని మాలో కలిగించమని, సమస్యను చూసి మేము భయపడకుండా నా తండ్రి, అధైర్యపడకుండా నా తండ్రి నాకున్నాడు కదా అనే ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. మాలో ఉన్న భయాన్ని, పిరికిదనాన్ని తీసివేసి సింహము వంటి ధైర్యాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రభ. అలాగే నా ప్రభ ఎవరెవరైతే నా తండ్రి అవసరతలో ఉన్న వారికి డబ్బు ఇచ్చాము,
మరలా వాళ్ళు తిరిగి ఇవ్వట్లేదు అని నా ప్రభు ప్రార్థించమని అడిగినప్పుడు ఎదుటి వాళ్ళకి సహాయం చేసే మనసిచ్చింది మీరే నా తండ్రి. అవసరతలో ఉన్నప్పుడు నా ప్రభు మరి బిడ్డలకు ఇచ్చిన సహాయం నా తండ్రి, బిడ్డలు సహాయం తీసుకుని నా ప్రభు ఆ డబ్బులు మరలా తిరిగి ఇవ్వాలని మనసు నా ప్రభు బిడ్డలకు ఇచ్చిన తండ్రి, నూతన మనసును బిడ్డలకు కలిగించిన. అయ్యో నేను అవసరతలో ఉన్నప్పుడు నాకు ఇచ్చారు కదా, మరి వాళ్ళ డబ్బులు వాళ్ళకి తిరిగి ఇవ్వాలి కదా అనే మనసును బిడ్డలకు కలిగించిన ప్రభు, మరి మీ బిడ్డలు బాధపడకుండా నా తండ్రి, దుఃఖపడకుండా మీరే మా బిడ్డల పక్షాన ఉండమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే కోర్టు కేసులు తిరుగుతున్నారో మీ బిడ్డల నా ప్రభు పక్షాన మీరే ఉండి, మీ బిడ్డల తప్పు లేకపోతే నా ప్రభు న్యాయాధిపతి మీరే ముందుండి న్యాయం జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ఒకవేళ మీ బిడ్డలు తప్పు ఉంటే నా ప్రభు మనసు కరిగింప చేసి పశ్చాత్తాపడి సమాధానపడే మనసును బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే ఎవరైతే నా ప్రభు రక్షణ పొంది మారు మనసు పొంది మీ రక్తంలో కడగబడి నా ప్రభు బాప్తీసం తీసుకొని మరలా లోకంలోకి జారిపోతున్నారు, ప్రార్థన చేయడానికి మనసు రావట్లేదు అని ఎవరైతే నా ప్రభు బాధపడుతున్నారు, అయ్యో దేవుళ్ళు గడపలేకపోతున్నాను, నా తండ్రి మీద నేను ఆనుకోలేకపోతున్నాను, ఇంతకు ముందు ఉన్నంత భక్తిగా నేను ఉండలేకపోతున్నాను అని ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభు, ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి ఒక్కసారి బిడ్డల వైపు చూడండి అయ్యా. బిడ్డలను ప్రభు అపవాది చేతిలో చిక్కుకోకుండా యేసు నామంలో బిడ్డలను విడిపించి నా తండ్రి మరలా నూతన భక్తిని నా ప్రభు నూతన మనసుని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మరలా దారి తప్పిపోకుండా సరైన దారిలో బిడ్డలు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే మీలో అంటుకట్టబడి ఉండాలని మీ కృపలో నా ప్రభు మీ చిత్త ప్రకారం వాళ్ళు జీవించాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. వివాహాల కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారో, వివాహ వయసు దాటిపోతుందని ఎవరైతే బాధపడుతున్నారో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. మరి అంత డిలే ఎందుకు చేశారు మీకు మాత్రమే తెలుసయ్యా. ఒకవేళ లోకస్తులాగా ఆలోచించుంటే క్షమించండి నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. జాలిగల దేవా, బిడ్డలకు నా ప్రభు మీ చిత్తంలో ఏ తల్లిదండ్రులైతే వారి బిడ్డల వివాహాలు మీ చిత్తంలో జరగాలని మీ ఎడల మేము భక్తి కలిగిన అటువంటి బిడ్డల జతపడాలని ఆశ కలిగి ఉన్నారు. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీ ఎడల మేము భక్తి కలిగి ప్రతి విషయంలో నా ప్రభు మీరు చూస్తున్నారనే భయముతో ప్రవర్తించే అటువంటి సంబంధాలు బిడ్డలకు కుదిరేలా మీ కృపను గ్రహించండి. మీరు జతపరిచిన వారిని మనుషులు విడదీయరాదన్నారు, విడిపోరయ్యా. విడిపోవాలనే ఆలోచన కూడా రాదు, మీరు రానివ్వరు నా తండ్రి. అటువంటి పరిశుద్ధ వివాహాలు మీ చిత్తంలో జరిగించండి నా తండ్రి. అలాగే ఎవరైతే ఈ నెలలో నా ప్రభు వివాహాలు పెట్టుకుని ఉన్నారు, ఆ వివాహంలో మీరు ముందుంటే చాలు నా తండ్రి, ఏ లోటు ఉండదయ్యా. ఆర్థికంగా బిడ్డలు ఇబ్బంది పడరు, అప్పుల పాలవ్వరు నా తండ్రి. ఏ ఆటంకాలు నా ప్రభు ఆ వివాహానికి రానివ్వరు నా తండ్రి. మీరు కనాని బిడ్డలో మీరున్నారు కాబట్టి నా తండ్రి ద్రాక్షరసం అయిపోయినా సరే మామూలు నీటిని నా ప్రభు మధురమైన ద్రాక్షరసంగా మార్చారు. ద్రాక్షరసం అయిపోయిందనే లోటు కనపడకుండా చేసిన దేవా మీకే స్తోత్రం. మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా తండ్రి. బిడ్డల వివాహాలు మీరే ముందుండి ఏ లోటు లేకుండా సమస్తము సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవండి అయ్యా. ఎవరైతే విడిపోయిన భార్యాభర్తలు ఉన్నారో ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. మీ మాట పక్కన పెట్టారు కాబట్టి నా తండ్రి భర్తకు లోబడి జీవించమ్మా అని మీరు చెప్పారు, భార్యని ప్రేమించయ్యా అని మీరు చెప్పారు. మీ మాట పక్కన పెట్టారు కాబట్టి నా తండ్రి ఇప్పుడు మా జీవితాలు ఇట్లా అయిపోయాయి కదా అని వారు చేసిన తప్పు గ్రహించుకునే హృదయాన్ని నా ప్రభు బిడ్డలకు ఇవ్వండి. ఆ జ్ఞానాన్ని నా ప్రభు మనోనేత్రాలు బిడ్డలకు తెరిచి నా తండ్రి పశ్చాత్తాపడి ఒకరికి నా ప్రభు ఇద్దరు సమాధాన పడే మనసును నా ప్రభు మీరు అనుగ్రహించండి నా తండ్రి. మరలా ఒకరికి మీద ఒకరికి నూతన ప్రేమని నూతన నమ్మకాన్ని మరలా పుట్టించగల శక్తి గల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. నూతనంగా మరొకసారి బిడ్డల జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థించమని అడిగారు ఒక్కసారి బిడ్డల జ్ఞాపకం చేసుకోండి. మ్యారేజ్ అయ్యి ఎన్నో సంవత్సరాలు అయిందమ్మా, ఇంతవరకు గర్భఫలం పొందుకోలేకపోయామని బాధపడుతున్నారయ్యా. బిడ్డలు ఏ విషయంలో జారిపోతున్నారు, బిడ్డలకు ఒక్కసారి నా తండ్రి జ్ఞాపకం చేయండి నా తండ్రి. అమ్మా ఇదిగో ఈ విషయంలో నువ్వు దారి తప్పిపోతున్నావు, అందుకే నువ్వు నేనిచ్చే బహుమానం పొందుకోలేకపోతున్నావు అని నా ప్రభు బిడ్డలతో మాట్లాడి నా తండ్రి బిడ్డలు సరిచేసుకునే జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి అయ్యా. బిడ్డలకు ఒకరి ఎడల ఒకరు నా ప్రభు భార్య భర్తకు లోబడే మనసు భార్యని ప్రేమించే మనసు భర్తకి ఇచ్చిన ప్రభు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి
అందరితో సమాధానంగా ఉండే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అన్నావలే వారి హృదయాలు ఎలా కుమ్మరించాలో నా ప్రభా బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. మీకు ఇష్టమైన ప్రార్థన ఎలా చేయాలి బిడ్డలకు నేర్పించండి అయ్యా. మీరిచ్చే బహుమానం గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని చెప్పిన దేవా, మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే మొదట నేనెలా జీవించాలి, నా తండ్రికి ఇష్టంగా నేనెలా బ్రతకాలి అనే గ్రహింపు నా తండ్రి బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రభా. ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరిచి ఒక మంచి శుభవార్త మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే మీ కృపను బట్టి మీ దయను బట్టి ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఏ పాటి వారమయ్యా మేము అడిగినా కూడా మా ప్రార్థనకి జవాబిచ్చిన దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచె వేయండి అయ్యా. కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డ చుట్టూ తల్లి చుట్టూ నా ప్రభు మీ రెండంచెల కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా ఎలాంటి భయము నా తండ్రి. ఒకవేళ ఇంతకు ముందు అబోషన్లు అయ్యాయేమో అయినా సరే ఇప్పుడు కూడా అలా అయిందేమో అనే భయాన్ని, అపవాది తెచ్చే భయాన్ని యేసు నామములో తీసివేసిన ప్రభా నూతన ధైర్యాన్ని, నూతన విశ్వాసాన్ని బిడ్డలకు కలిగించు నా తండ్రి. ఇంతకు ముందు అలా జరిగింది కానీ ఇప్పుడు అలా జరగదు, జరగనివ్వడు నా తండ్రి అనే విశ్వాసాన్ని, ధైర్యాన్ని బిడ్డలో కలిగించమని ప్రశాంతంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి రిపోర్ట్ నార్మల్గా వచ్చేలా, ప్రతి స్కానింగ్ నార్మల్గా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో నా ప్రభ మరి బిడ్డలకు నా ప్రభ ప్రతి ఒక్కరు నార్మల్ డెలివరీ అయ్యేలా మీ కృప అనుగ్రహించండి. మనుషులైతే చెప్తారు అమ్మా నీకు నార్మల్ కాదు అని చెప్తారు, కానీ పరమ వైద్యులు మీరుంటే చాలు నా తండ్రి. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారు. డెలివరీ టైంలో బిడ్డలు భయపడకుండా, టెన్షన్ పడకుండా మీ ధైర్యాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి వ్యాపారాలు చేస్తున్నారో అది చిన్నదైనా పెద్దదైనా సరే ఆలోచన ఇచ్చింది మీరే, ఆలోచన చొప్పున ముందుకు నడిపించేది మీరే నా తండ్రి. బిడ్డలకు నా ప్రభ మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించు నా తండ్రి. ప్రతి విషయంలో నమ్మకంగా వ్యాపారం చేసేలా మీ కృప అనుగ్రహించండి. అత్యాశకు పోకుండా, అన్యాయంగా వ్యాపారం చేయకుండా మీరు చూస్తున్నారు అనే భయాన్ని బిడ్డలో కలిగించండి నా తండ్రి. ఎంత నష్టాల్లో నడిచే వ్యాపారమైన ఒక్క రాత్రిలోనే లాభాల్లో నడిపించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. ఎంత సంపాదించినా, ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చినా, ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే ఇదంతా నా సొంత జ్ఞానంతో నేను కష్టపడి సంపాదించాను అనే గర్వం, అహంకారం బిడ్డలకు రాకుండా నా తండ్రి ఇదంతా నా తండ్రి నాకు ఇచ్చిన జ్ఞానం. నా తండ్రి నా ముందు నాకు ఆలోచన ఇచ్చాడు నా తండ్రి. నా వల్ల కాదని నా ముందుని నా తండ్రి నడిపించాడు కాబట్టి ఇంత ఉన్నత స్థితికి నేను ఎదిగాను అనేన ప్రభా. తగ్గింపు జీవితాన్ని, తగ్గింపు దీన మనసు నా ప్రభా బిడ్డలో కలిగించండి నా తండ్రి. అలాగే ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో, ఉద్యోగం పోయిందని ఎవరైతే బాధపడుతున్నారో, చేసే ఓపిక అయితే ఉంది కానీ చేయడానికి పని దొరకట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి తండ్రి. మరి బిడ్డల నా ప్రభ ఉద్యోగం చేస్తున్నావు, ఇంకా జీతాలు ఇవ్వలేదు, నేను ఎలా కుటుంబాన్ని పోషించుకోవాలి, ఎలా అప్పులు కట్టాలి అని ఎవరైతే బాధపడుతున్నారో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. అపవాది తెచ్చే ఇలాంటి ఇబ్బందుల్ని తట్టుకునే శక్తి నా ప్రభ మీ బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. నా తండ్రి నాకున్నాడు కదా, నా తండ్రి నా ముందున్నప్పుడు నేనెందుకు భయపడాలి, నేనెందుకు అధైర్యపడాలి అనే విశ్వాసాన్ని బిడ్డలకు కలిగించండి నా తండ్రి. అలాగే నా ప్రభ వారు చేయదగిన పని, చేయదగిన ఉద్యోగాన్ని బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. మరి ఎవరైతే నా ప్రభ ఏ తల్లైతే అమ్మా ఇదిగో నా బిడ్డకి ట్రైనింగ్ పూర్తయింది, ప్రాజెక్ట్ వచ్చేలా ప్రార్థించేమని ఏ తల్లైతే అడిగిందో ఒక్కసారి బిడ్డ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆమె జీవితంలో మీరు చేసిన అద్భుత కార్యాలను బట్టి మీకే స్తుతి స్తోత్రం. ఏ పాటి వారమయ్యా, మేము అడిగిన ఎటువంటి అర్హత లేదు, మీ పాద ధూళి దుమ్ముతో కూడా మేము సమానం కాలేము నా తండ్రి. అయినా సరే మేము అడిగినా కూడా నా ప్రభా తల్లి ఆ బిడ్డ జీవితంలో అద్భుత కార్యం చేసిన దేవా మీకే స్తోత్రం. క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చిందంటే అది మీ కృపే నా తండ్రి.
ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా? మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ప్రాజెక్టు విషయంలో కూడా నా ప్రభా మీరే ముందుండి ఆ బిడ్డను ముందుకు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. మీరుంటేనే నా ప్రభా ఎంత దూరమైనా క్షేమంగా వెళ్ళింది. ఎలాంటి ప్రాజెక్ట్ ఎలాంటి ఉద్యోగమైనా ధైర్యంగా చేయగలిగింది. మీరుంటేనే బిడ్డలు క్షేమంగా ఉండగలరు నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారు, జ్వరంతో నా ప్రభా, జలుబు దగ్గులతో, జీర్ణ సమస్యలతో, గర్భాశయ క్యాన్సర్తో హాస్పిటల్లో ఎవరైతే అడ్మిట్ అయ్యారో, ఐసీయూలో కోమాలో ఉన్నారు, థైరాయిడ్తో, క్యాన్సర్ గడ్డలతో, కడుపులో గడ్డలతో నా తండ్రి, ఊపిరితిత్తుల ప్రాబ్లంతో నా ప్రభా, కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి, లివర్ ప్రాబ్లంతో, పక్షవాతంతో నడవలేని పరిస్థితిలో ఎవరైతే ఉన్నారు, ఫిట్స్తో ఎవరైతే బాధపడుతున్నారో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. తలనొప్పితో నా తండ్రి, కాళ్ళ వాపుతో నా ప్రభా, జీర్ణ సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో ప్రతి ఒక్కరి వైపు ఒక్కసారి మీరు చూసి నా ప్రభా, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా, మాదే తప్పు నా తండ్రి. మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం నా తండ్రి. మేమే ఏదో విషయంలో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటాం. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జాలిగల దేవ, బిడ్డల మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ప్రతి రిపోర్టు నార్మల్గా వచ్చేలా, ఒక మంచి సాక్ష్యాన్ని మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. మీ బలము మీ శక్తితో ప్రతి ఒక్కరిని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి దూర ప్రాంతాలకి, దూర దేశాలకి నా ప్రభ వెళ్ళాలనుకుంటున్నారు నా తండ్రి, మరి ఎవరైతే దూర దేశాల్లో నా ప్రభ ఉద్యోగాల కోసం, పనుల కోసం వెళ్ళారు, ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వీసా విషయంలో ఎలాంటి ఆటంకాలు, ఎటువంటి ఇబ్బందులు రాకుండా మీరే ముందుండి నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. మరి ఎవరైతే నా ప్రభ వీసాని సీజ్ చేశారని నా ప్రభ ఎవరైతే ప్రార్థించమని అడిగారు, ఒక్కసారి నా ప్రభ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ తెలియక ఏదైనా పొరపాటు చేస్తుంటే క్షమించి నా తండ్రి. క్షమాపణ అడిగే హృదయాన్ని ఆ బిడ్డకు అనుగ్రహించి, సమాధానపడే మనసుని నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించి, మరి వచ్చిన సమస్య తీరిపోయేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ మీ బిడ్డలు ఎవరి దగ్గరైతే ఉద్యోగాలు చేస్తున్నారు, పనులు చేస్తున్నారు, ఆ యజమానుడికి బిడ్డల మీద జాలి దయ పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. ఒకరికి మా మీద జాలి కలగాలన్నా, ఒకరికి మా మీద దయ కలగాలన్నా అది మీరిస్తేనే నా తండ్రి. ఒకానొక సమయంలో యోసేపు నా తండ్రి ఈజిప్ట్ దేశానికి బానిసగా అమ్మివేయబడినప్పుడు జైలు అధికారికి, ఇంటి యజమానికి నా ప్రభ యోసేపు మీద దయ పుట్టించారు నా తండ్రి. అంత గొప్పగా శక్తి గల దైవా మీకే స్తోత్రమయ్యా. యోసేపు గారు అంత గొప్పవారు కాదు నా తండ్రి. ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా మీరు పక్షపాతి కానే కాదు నా తండ్రి. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళని తక్కువ చూసి తండ్రి కానే కాదయ్యా. బిడ్డలు బాధపడకుండా, ఇబ్బంది పడకుండా నా తండ్రి, బిడ్డలు ఎవ్వరూ ఇబ్బంది పెట్టకుండా, అవమానపరచకుండా నా ప్రభ మీరు తోడుగా ఉంటే చాలు నా తండ్రి. బిడ్డలు క్షేమంగా సంతోషంగా ఉంటారయ్యా. మరి యజమానులకు నా ప్రభ బిడ్డలు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇవ్వాలనే మనసును నా ప్రభ యజమానులు కలిగించండి నా తండ్రి. వారిని ఇబ్బంది పెట్టే ఆలోచన బిడ్డలకు రానివద్దు నా తండ్రి. వారు శక్తి లోపం లేకుండా నా ప్రభ నమ్మకంగా పనిచేసే హృదయాన్ని మీ బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ఎటువంటి ఆటంకాలు, ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి అనారోగ్య సమస్యలు మీ బిడ్డలకు రాకుండా మీ రక్షణ కంచె బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. వారి కుటుంబాలు కూడా మీ కాపుదల ఉంచండి అడుగుచున్నాం నా తండ్రి. మీ బలము, మీ శక్తి నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభు ఆ తోటి వారు కూడా నా తండ్రి బిడ్డలతో సమాధానంగా ఉండే హృదయాన్ని ఆ తోటి వారికి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే వారి పనుల్లో, ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు మా దేశ నాయకులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. మా దేశాన్ని ఎలా పరిపాలించాలో మీ జ్ఞానాన్ని నా ప్రభు నాయకులకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. వారు చేసే పనుల్లో, ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే మా దేశానికి ఎవరైతే నా ప్రభ మరి కాపుదల ఇస్తున్నారో నా తండ్రి, మరి ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి మీ బలము, మీ శక్తిని బిడ్డలకు అనుగ్రహించి నా తండ్రి. ఎటువంటి అనారోగ్యం, ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు రాకుండా మీ రెండంచెల కంచె నా ప్రభ బిడ్డల చుట్టూ, వారి కుటుంబాల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. తెలివి, జ్ఞానాన్ని, చురుకుదనాన్ని నా ప్రభ బిడ్డల్లో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన ఈ దినమంతా ఏదైనా విషయంలో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. జాలిగల దేవా, మీ మనసు నొచ్చుకొని ఉంటే మమ్మల్ని క్షమించిన ప్రభ. పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరే దయచేయండి నా తండ్రి. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ రక్షణ కంచె వేయండి నా ప్రభ. ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరే దయచేయండి.
దురాత్మ శక్తుల నుంచి బిడ్డలు విడిపించిన ప్రభా, ప్రశాంతంగా గాఢ నిద్రపోయేలా, సమస్యల గురించి బిడ్డలు ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకునేలా మీ కృపను గ్రహించండి నా తండ్రి. ఒకనొక సమయంలో ఏలియా గారంత ప్రవక్తే నా తండ్రి సమస్య వస్తుందని భయపడినప్పుడు ఆ భయాన్ని పోగొట్టడానికి గాఢ నిద్ర దయచేసిన దేవా, ఏలియా గారంత గొప్పవారు కాదయ్యా. ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జాలిగల దేవా, మీ చిత్తమైతే ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేసి మంచి దర్శనాలు పొందుకునేలా మీ కృపను గ్రహించమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.